రామచంద్రమూర్తి యొక్క దయకి ఆయనే సాటి. ఇంక ఎవ్వరూ రామచంద్రమూర్తి యొక్క దయతో సమానమే కాదు. విభీషణుడు వచ్చాడు. విభీషణుడు వచ్చి, అయ్యా నేను మీ పార్టీలో చేరుతాను. అందరు వద్దన్నారు. హనుమ ఓకే అన్నాడు. రాముడు కూడా అప్పుడే డిస్టైన్ చేసుకున్నాడు. ఆయన నేను ఈయనకి ఇచ్చేస్తాను, అభయం సర్వభూతేభ్యం, ఎవ్వరొచ్చినా సరే నేను వాళ్ళని అక్సెప్ట్ చేసేస్తాను అని విభీషణుడికి వెంటనే పట్టాభిషేకం చేసేస్తారనమాట. నీకు లంకకి రాజుని ఇచ్చేస్తున్నాడు. ఎవరైనా యుద్ధం కాకముందే లంకా నగరానికి రాజుని చేసేస్తారని రామచంద్రమూర్తి చేసేసాడు. లంకా నగరానికి రాజుని చేసేసాడు. తర్వాత ఒక ప్రస్తావన వస్తుంది, అయ్యా రేపు పొద్దున రావణుడు కూడా మారి నీ దగ్గరకు వచ్చి నేను తప్పు చేశాను అని ఒప్పుకుంటే, నీకు శరణాగతి చేస్తే అప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడేమో ఈయన విభీషణుడికేమో లంకా నగరాన్ని ఇచ్చేస్తావు. రేపు రావణుడు మారి నీ దగ్గరకు వస్తే ఏం చేస్తావు అని రాముడు ఏమన్నాడు తెలుసండి? రావణాసురుడికి అయోధ్యని ఇచ్చేస్తావు. సరే, ఇంతటితో ఆగలేదు. ఇంకొక ప్రస్తావన వచ్చింది. అయోధ్య భరతుడికి ఇచ్చావు కదా. భరతుడు ఏమన్నాడు? నువ్వు వచ్చేంత వరకు పాలిస్తాను అన్నాడు. కానీ ఆయన మనసు మారి నేను నాకు కావాలి అని అంటే అప్పుడు ఏం చేస్తావు రామ అని అంటే, విభీషణుడికి లంకనిచ్చా, రావణుడు మారితే అయోధ్యనిస్తా, భరతుడికి రాజ్యం కావాలి అని అంటే వైకుంఠాన్ని ఇచ్చేస్తా. సరే వైకుంఠాన్ని ఇచ్చేస్తా, మరి నువ్వెక్కడ ఉంటావురా, మరి మీరెక్కడ ఉంటారండి అని అంటే, నాకు ఏమి తక్కువ, నన్ను భక్తి చేసే నా నామని చెప్పే భక్తుల యొక్క హృదయాలలో నేనుంటా అని రాముడు అన్నాడు. ఎంత గొప్ప మనస్తత్వం కలిగిన వారు రామచంద్రమూర్తి చెప్పండి.